విజయవాడలో బయటపడిన ఉగ్రలింకుల కేసులో మూలాలు ఛేదించేందుకు నిందితుల ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు. విజయవాడలోని వించిపేట, మహంతిపేట ప్రాంతాల్లో సుమారు 5:30 గంటల పాటు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. నిందితుల ఇళ్లలో పలు డాక్యుమెంట్లు, డిజిటల్ ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు ఎవరితోనైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో ఆరా తీశారు. సామాజిక మాధ్యమాల వేదికగా జిహాదీ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలపై షరీఫ్, డానిష్, సోహెల్ బేగ్తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన మరో 10 మందిని గతంలో అరెస్టు చేశారు. ప్రస్తుతం నిందితులు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఇల్లు సరి చేయాలి నేను వచ్చారు, సంతకం పెట్టమన్నారు. నా చదువు రాదు, పిల్లలు చదివి చెప్పాడు. అంతే, సంతకం పెట్టిన తర్వాత చర్చ చేశారు. మొత్తం ఎత్తుకున్నారు. ఆ బీరాల కప్పులు మొత్తం లాగి అలా వేసారు. ఇల్లు సెర్చ్ చేశారు. మొత్తం మాకేం అడగల. మా బట్టలు సొక్కాలను టీషర్ట్ ఒకటి తీసుకెళ్లారు. వాళ్ళు కర్చీపులు వాళ్ళు తీసుకెళ్లారు. మనుషులను ఎవరిని తీసుకెళ్ళారు.